వెల్కమ్ టు స్టారీస్ మీడియా. దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ఏపీలో పార్టీ పటిష్టత పైన కొత్త టాస్క్ ఫిక్స్ చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీలో 5 రోజులు మకాం వేయనున్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి ఏపీలో పార్టీ భవిష్యత్ లక్ష్యాలపైన స్పష్టత ఇవ్వనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీకి వస్తున్నారు. 5 రోజుల పర్యటన ఫిక్స్ అయింది. పార్టీ ముఖ్య నేతలతో పాటు పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాగా ఏపీలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి సాగుతూనే పార్టీ బలోపేతం పైన మేధో మదనం చేస్తున్నారు. ఇందుకోసం నేరుగా పార్టీ చీఫ్ రంగంలోకి దిగుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్కి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహిస్తారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తోంది. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం బీజేపీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం తమకు దక్కాల్సిన సీట్లపైన ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో అధికారం దిశగా ఆశలు పెంచుకుంటున్న బీజేపీ ఏపీలో నిర్ణయాత్మకమైన శక్తిగా అవతరించాలని భావిస్తోంది. పొత్తులో ఉంటూనే ఇతర రాష్ట్రాలతో సొంతంగా ఎదిగి అధికారంలోకి వచ్చిన తీరును పార్టీ నేతలు ప్రతి సమావేశంలో కేడర్కు వివరిస్తున్నారు. తాజాగా తెలంగాణలోనూ పొత్తులు లేకుండానే వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. ఈ క్రమంలోనే పార్టీ చీఫ్ ఏకంగా 5 రోజులు ఏపీలో మకాం వేయటం, భవిష్యత్ టాస్క్ ఫిక్స్ చేయటం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.